నమస్తే నేను శ్రీ వెల్కమ్ టు ఇది నిజం స్టేట్ పొలిటికల్ మ్యాప్ పై సరికొత్త పార్టీలు ప్రధాన పార్టీల హవాకు సెంటిమెంట్ సెగ పోటీగా కొత్త రాజకీయ శక్తులు తెరపైకొస్తున్నాయి కులం బలాన్ని నమ్ముకున్న నాయకుల ఎత్తుగడ ఫలించేనా కొత్త రాష్ట్రాల్లో భవిష్యత్ పాలిటిక్స్ కలగొరగంపేనా ఏపీ పాలిటిక్స్ లో కొత్త పార్టీల జోరుపై ఇవాల్టి ఇది నిజం ఆంధ్రప్రదేశ్ కొత్తగా రెండవుతోంది మరి ఇక్కడి రాజకీయ పార్టీలైతే ఇంకెన్నవుతాయో భవిష్యత్తులో ఏ ప్రాంతం నుంచి ఏ పార్టీ చక్రం తిప్పుతుందో అన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది అసలు పాత పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు చిన్న పార్టీల పోటీ ఎదురుకానుంది భౌగోళికంగా చూస్తే రాష్ట్రం తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలుగా ఉంది ఈ మూడు చోట్ల రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి కాంగ్రెస్ తెలుగుదేశమే కాకుండా ఇతర పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి ఇప్పటి వరకు ప్రత్యేకవాదంతో రాష్ట్ర విభజన కోరుకున్నారు తెలంగాణ నేతలు రాష్ట్రం ఏర్పడే దశలో సామాజిక తెలంగాణ అంశంతో కొత్త రాజకీయ పార్టీల ప్రారంభానికి సంకేతాలు ఇస్తున్నారు ఇక విభజన ప్రకటన వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొత్త పార్టీ పెట్టేశారు ఇదే రూట్లో మూడు ప్రాంతాల్లోని కీలక నేతలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు రాయలసీమలో ఒక పార్టీ రావడానికి కొంత అవకాశం ఉంది ఎందుకంటే రాయలసీమలో వెనకబాటుతనం ఉంది తర్వాత రాయలసీమ చాలా కాలంగా రాయలసీమ విమోచన సమితి అనేది కూడా ఒకటి ఉండేది రాజశేఖర రెడ్డి గారి కొంతకాలంగా ఉద్యమాన్ని నడిపాడు కనుక అక్కడ ఒక కొత్త రాజకీయ పార్టీ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీని మనము కొత్త పార్టీ అని అనుకుంటే అది కూడా కొత్త పార్టీ తర్వాత ఇక ఆంధ్ర ప్రాంతంలో కొత్త పార్టీ రావడం అనేది సాధ్యం కాదు అది ఉన్న పార్టీలే ఏదో రకంగా అదే వాళ్ళు ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ అనో లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ చీలిపోయి మరొక ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీగా మారితే మారొచ్చు కానీ కొత్తగా నూతనంగా ఒక పార్టీ రావాలంటే దానికి ఉండవలసిన భౌతిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి ఒకటి తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాల నుంచి స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఏమిటంటే ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీతో విభేదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేదా ఉద్యమాలు నడిపే క్రమంలో మీకు జేఏసీస్ వచ్చాయి జేఏసీ అనేటువంటి ప్రయోగం కూడా చాలా కొత్త ప్రయోగం కానీ ఆ ప్రయోగంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే ఎవరు కూడా ఏ జేఏసీ కూడా ఒక రాజకీయ పార్టీగా ఎదిగేటువంటి అవకాశము లేదు అసలు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న పార్టీల భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి ముందుగా కాంగ్రెస్ విషయానికి వద్దాం స్వాతంత్ర్యోద్యమం కోసం ఆవిర్భవించిన తొలి జాతీయ పార్టీ ఇది రాష్ట్రంలో ఈ పార్టీకి 1982 వరకు ఎదురు లేకపోయింది ఆ ఏడాది తెలుగుదేశం ప్రభంజనం వచ్చినా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హవా కొనసాగిస్తూ వచ్చింది 1983, 1985 ఎన్నికల్లో అధికారం చేజారినా మళ్లీ 1989లో ఏపీ పీఠం ఎక్కింది రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా ఉండేది ఏపీలో సింగిల్ పార్టీ పాలిటిక్స్ కాస్త రెండు పార్టీల మధ్య పోరుగా మారాయి 2004, 2009లో వరుసగా అధికారం దక్కించుకుని హస్తం పార్టీ టీడీపీకి గట్టి సవాల్ విసిరింది ఏపీలో సుదీర్ఘకాలం అధికారంలో ఉండడమే కాకుండా జాతీయ పార్టీ కావడం కాంగ్రెస్కు ప్లస్ ప్రస్తుతం తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వం సెపరేట్ ప్రక్రియను ముమ్మరం చేయడం ఈ ప్రాంతవాసుల్లో చెరగని ముద్ర వేసుకోనుంది రెండో కోణం చూస్తే సీమాంధ్రలో కాంగ్రెస్కు ఎదురుగాలే ఇక టీడీపీ సంగతి చూస్తే తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో తెరపైకి వచ్చింది వచ్చి రాగానే అధికారం సొంతం చేసుకుంది 1982లో ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేస్తే కొత్త తరం రాజకీయం రాష్ట్రానికి పరిచయమైంది అప్పటి వరకు వివిధ రంగాల్లో ఉన్న వారిని ఎన్టీఆర్ ఆకర్షించారు కొత్త పార్టీ కొత్త నేతలతో ఆరంభంలోనే అదరగొట్టేసింది రాజకీయం ఓనమాలు తెలియని వారు కూడా తెరపైకి వచ్చారు దీంతో స్టేట్ పాలిటిక్స్ విస్తృతమయ్యాయి 4 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం అనుభవించడం వల్ల ఆ పార్టీకి బలమైన కేడర్ ఏర్పాటైంది ప్రస్తుతం తెలంగాణలో ఒక రకంగానూ సీమాంధ్రలో ఇంకో రకంగానూ వ్యవహరించి చిక్కుల్లో పడింది తెలుగుదేశం నుంచి బయటకొచ్చిన కేసీఆర్ 2001లో ప్రత్యేక తెలంగాణను తెరపైకి తెచ్చారు
సెంటిమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఉద్యమమే ఊపిరిగా ఆ పార్టీకి శ్రమించారు కొత్త తరం నాయకులు. ఈ పార్టీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో మరో వర్గానికి ఆస్కారం ఏర్పడింది. ఈ పార్టీ 2004లో కాంగ్రెస్తో జట్టు కట్టి వైఎస్ ప్రభుత్వంలోనూ కొనసాగింది. ఇక 2009 ఎన్నికల్లో మహాకూటమికి తోడైంది. ప్రత్యేకవాదంతో ఉప ప్రాంతీయ పార్టీగా ఇది కొనసాగుతోంది. తెలంగాణలోని 10 జిల్లాలకు గాను 5 మంచి పట్టు సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తానని కేసీఆర్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన బస్సు యాత్ర పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇంతకీ కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కలుస్తుందా? కేసీఆర్ మాటకు కొత్త మెలిక పెడతారా అన్న ప్రశ్నలు లేకపోలేదు. తెలంగాణ ఇస్తున్నది కాంగ్రెసే కాబట్టి ఆ పార్టీని తట్టుకుని టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమే. టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వాళ్ళ మధ్యన ఒక అవగాహన ఉంది. కొత్త పార్టీని ముగ్గురు రానివ్వరు. అంటే కొత్త పార్టీ అంటే వీళ్ళందరినీ ప్రశ్నించి ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయమైన ఐడియాలజీ, ప్రత్యామ్నాయమైన ప్రోగ్రాము, చాలా నిజాయితీగా ప్రజలకు దగ్గరుండి ప్రజల్ని సమీకరించి అంటే ఒక కొత్త నాయకత్వం వచ్చి వాళ్ళు ఈ రాజకీయ సంస్కృతి కాకుండా ఒక కొత్త సంస్కృతి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉంటే బహుశా గద్దరు ఒకవేళ పార్టీ పెడితే కొంత దానికి ఏమన్నా సామాజిక మద్దతు ఉండేదేమో, కానీ అది మొత్తంగా ఆయన విశ్వసించిన రాజకీయాలు లేదా ఆయన అభిమానించిన రాజకీయ ఉద్యమం ఆయన పార్టీ పెట్టడానికి వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయనకు ఆ స్టేచరు ఉండే, ఆయన ఎందుకంటే ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళినవాడు, తర్వాత ఆయనకు ఉండే సామాజిక నేపథ్యం వలన ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడుండే ఈ రాజకీయాల్లో రాజకీయ పార్టీ పెట్టి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని వాళ్ళు అనుకోవడం లేదు. కనుక కొత్త రాజకీయ పార్టీలు రావు, కానీ పాత పార్టీలే విడిపోవడము లేదా దాంట్లోంచి ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీలు రావడం, వాళ్ళే ఒక నాయకుడు వెళ్ళి మళ్ళీ కొంత పార్టీ పెట్టడం, ఇలా జరగవలసిందే. కానీ ఇప్పుడుండేటువంటి ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడుండే భౌతిక పరిస్థితిలో నూతనమైన రాజకీయాలు రావడం అనేది సాధ్యం కాదు. ఇక వైఎస్ఆర్ మృతితో అధికారమే లక్ష్యంగా జగన్ పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆదిలో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన పాట పాడినా మెల్లగా ఒక్కొక్కరు జారుకున్నారు. దీంతో ఆ పార్టీలో మిగిలింది 17 మంది ఎమ్మెల్యేలే. తెలంగాణలో నామమాత్రంగా ఉన్న ఈ పార్టీ ప్రధానంగా సీమాంధ్రపైనే కన్నేసింది. అందుకే గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ సీమాంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉమ్మడి వైఖరిని చాటుకుంది. ఫలితంగా తెలంగాణ నేతలు మెల్లగా వేరే పార్టీలకు జారుకుంటున్నారు. కనీసం సీమాంధ్రలోనైనా ఉనికి కాపాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు గట్టి పోటీ ఇచ్చిన ఆ పార్టీ సమైక్య ఉద్యమంతో ప్రధాన పార్టీలపై వచ్చే వ్యతిరేకతను క్యాష్ చేసుకోవచ్చని ఆలోచిస్తోంది. కొత్త పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది సీమాంధ్ర. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చాక కొత్త జెండా ఎగిరింది ఇక్కడే. ప్రధాన పార్టీలపై అసంతృప్తితో రాజకీయ శూన్యత ఉందని న్యూ పార్టీస్ క్యూ కట్టేస్తున్నాయి. జూలై 30 ప్రకటనతో సీమాంధ్ర పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 20 రోజులుగా ఆందోళనతో రగిలిపోతోంది. ప్రజల ఉద్యమానికి నేతలు ఒక్కొక్కరు రాజీనామా చేయక తప్పడం లేదు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించిన అన్ని పార్టీల అంతు చూస్తామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడున్న పార్టీలకు తోడు కొత్తవి తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తన అజెండా ఎగరేశారు. ఆయన పార్టీ పేరు రాయలసీమ పరిరక్షణ సమితి. ఈయన పార్టీ సీమ సెంటిమెంట్ టార్గెట్ గా వచ్చింది. అంటే కోస్తాంధ్రకు సంబంధం లేకుండా 4 జిల్లాల దృష్టిలో పెట్టుకున్నది. ఈ సీమను రక్షించుకోవాలి ఒకడంటున్నాడు. అసలు రాయలసీమకు చరిత్రే లేదంటాడు ఒకడంటాడు. ఈ రాయలసీమను విచ్ఛిన్నం చేయమంటాడు. లేదు, మీ చేతగా ఖచ్చితంగా మీరు విచ్ఛిన్నం చేసినా చేయకపోయినా రాయలసీమ ఒక అగ్నిగుండంగా మారుతుంది. ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అది తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమాన్నే చూశారు మీరు. ఒకవేళ మా జోలికి వస్తే రాయలసీమ అసలు సిసలు రుతులు చూడాల్సి వస్తుందని చెప్పి నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఇక రాయలసీమకు చెందిన మంత్రులు టీజీ వెంకటేష్, శైలజనాథ్ అవసరమైతే మరో జెండాను ఆవిష్కరించే ఛాన్స్ లేకపోలేదు. సోనియాను సైతం ధిక్కరిస్తుంటే సొంత అజెండా ఉందన్న ప్రచారం ఎక్కువైంది. ఒకవేళ పార్టీ పెడితే టీఆర్ఎస్ లా ఉప ప్రాంతీయమా లేక సీమాంధ్ర నేతలతో కలిసి పెడతారా అన్న చర్చ సాగుతోంది. మొదట వచ్చినటువంటి 72లో వచ్చినటువంటి జయాంధ్ర ఉద్యమం పెద్ద ఉధృతితో వచ్చింది.
అప్పుడు కూడా పార్టీ ఒక ప్రధాన స్రవంతిగా కనిపించేటువంటి పార్టీ ఇది ఆవిర్భవించలేదు. అలాగే 2009లో చేసినటువంటి ప్రకటన తర్వాత తెలంగాణ ప్రకటన చేసి ఉపసంహరించుకున్న తర్వాత వచ్చినటువంటి తొలి విడత సమైక్యాంధ్ర ఉద్యమప్పుడు కూడా రాజకీయ పార్టీ పుట్టలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీ ఒక పుట్టిన దాని శాశ్వత ప్రాతిపదిక మీద పుడుతుందా అన్నది అనుమానంగా ఉంటుంది. అంచేత కాకపోతే ఏమిటంటే కాంగ్రెస్కు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఇవాళ సీమాంధ్రకు సంబంధించి ఒక దశ దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టఫ్గా ఉండి తెలంగాణ విషయంలో వెనక్కి వెళ్ళేది లేదు. హైదరాబాదు రాజధానిగా తెలంగాణది ముందు ఒప్పుకోండి, తర్వాత మిగిలిన విషయాలు చేయండి అని అనుకున్నప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు మొదట కాంగ్రెస్ పదవులకు రాజీనామా చేయమని ప్రజలు కోరుతారు. తర్వాత ఒక దశ దాటిన తర్వాత అక్కడ పార్టీలకు కూడా రాజీనామా చేయమని కోరుతారు. అలాంటి సందర్భంలో ఆ స్థితిని ఏదైనా ఇతర పార్టీ ఒక వేదికగా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు గాను ఒక తాత్కాలికంగానైనా సరే ఒక రాజకీయ వేదిక ఆవిర్భావం అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏర్పడింది. సో అందుకోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కన్నా సో బయటికి వెళ్ళి చేసిన తర్వాత ఒక దశకు చేరిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేటువంటి సదుపాయం కూడా ఉంటుంది. మనకి చరిత్రలో అట్లా జరిగేవి. కోస్తా జిల్లాల పొలిటికల్ కథ మరీ గందరగోళంగా ఉంది. కాంగ్రెస్ కు చెందిన రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు కొత్త పార్టీని ప్రచారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ కు చెందిన నాయకులతో సమైక్య ఇందిరా కాంగ్రెస్ పార్టీ వస్తోందని సెలవిచ్చారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ లో చీలిక వచ్చి ఆ పార్టీకి మరింత నష్టం కలిగే ప్రమాదం ఉంది. అలా కదండి, పార్టీ పరిస్థితి వస్తే ఇవాళ సరైన న్యాయం జరగకపోతే చేయాల్సిన సమయం వస్తే తప్పనిసరిగా చేస్తాం. ఇప్పుడు ప్రజల అల్టిమేట్, ప్రజల మనోభీష్టానికి దెబ్బతలితే పార్టీ అనేది ఎక్కడి నుంచి వస్తుందని ప్రజల నుంచి ఇవాళ మేము పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఆ సిద్ధాంతాలు గౌరవించాల్సింది ఎవరో పార్టీ దాని సిద్ధాంతాలు గౌరవించాలని అనరా అనే పరిస్థితి వచ్చిందనుకోండి, ఏమో ప్రజలు ఎలా నిర్ణయిస్తే దానికి అనుకూలంగానే వెళ్తాం. మేము సమైక్య రాష్ట్ర ఇందిరా కాంగ్రెస్ అని ఏదైనా పెట్టాల్సి వస్తే పెడతాం, చేరాల్సిన సమయం వస్తే చేరతాం కూడాను. దానికి భయపడే పరిస్థితి ఉండదండి. ఇవాళ ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి కూడా మళ్లీ సొంత కుంపటి దిశగా ఆలోచిస్తున్నారు. సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ కేంద్ర మంత్రిగా ఉంటూ ఏమీ చేయలేని పరిస్థితి ఆయనది. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి మరోసారి కాపులు, బీసీలకు అధికార లక్ష్యంగా మరో పార్టీని తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చిరు వర్గానికి చెందిన మంత్రులు రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు సెపరేట్ పార్టీల రూట్ ఎంచుకుంటున్నారు. రాష్ట్రం విడిపోతే ప్రస్తుత పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ పార్టీని తెరకెక్కించే యోచనలో ఉన్నారు విజయవాడ ఎంపీ లగడపాటి. ఆర్థికంగానూ సామాజికంగానూ ఉన్నత స్థాయిలో ఉండటం ఆయనకు ప్లస్. సీమాంధ్రలోని ఉద్యమకారులను, కమ్మ వర్గాన్ని బాగానే ఆకర్షించొచ్చు. ఆది నుంచి సమైక్య ఉద్యమంలో చురుగ్గా ఉంటున్నందున మద్దతు లభిస్తుందని రాజగోపాల్ ఆలోచన. ప్రస్తుతం సీమాంధ్ర 13 జిల్లాలలో ఉద్యమం ఓ రేంజ్లో ఉంది. నేతల చేయి దాటి ప్రజల చేతిలోకెళ్లిపోయింది. ప్రస్తుత పార్టీలో ఉంటే విభజన సెగల్లో నెగ్గుకు రాలేమన్నది లీడర్స్ ఆలోచన. అందుకే కొత్త పార్టీల ద్వారా ఉమ్మడి అభిమానం పొందే అవకాశం కల్పిస్తోంది. కొత్త గుర్తుతో గెలిచాక మళ్లీ జెండా ఎత్తేస్తారా, కొత్త పార్టీని కొనసాగిస్తారా అన్నది డౌటే. ఇక సమైక్య ఉద్యమకారులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కొట్టిపారేయలేం. సిపిఎం మినహా మరే పార్టీ తెలంగాణ వద్దని స్పష్టంగా చెప్పలేదు. రాష్ట్రం వేరైతే ఆ సెంటిమెంట్ తో సమైక్యాంధ్ర జేఏసీ కూడా ఎన్నికల నాటికి ఓ పార్టీగా మారొచ్చేమో. ఎంత లేదన్నా కొత్త ఆంధ్రప్రదేశ్ లో బైరెడ్డికి తోడు మరో 2 కొత్త పార్టీలైతే ఖాయం. ఫ్యూచర్లో ఏపీ తెలంగాణలో పాలిటిక్స్ సంకీర్ణమేనా? ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.